ఏపీలో నిరుద్యోగుల ర్యాలీలు, సభల కోసం స్కూల్స్ బంద్. ఓకే, నిరుద్యోగులు మాత్రం ఈ మెగా డిఎస్సి మీద ఆందోళన చేస్తున్నట్టున్నారు. దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి కావాలి అని. దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి కావాలి. ఇప్పుడు ఇక్కడ మనకి కుమార్ ఆంటీ అని ఇక్కడ గచ్చిబౌలిలో ఐటీస్ కోనూరు పక్కన ఒక ఇది పెట్టారు కదా, ఆమె దగ్గరికి కూడా స్టూడెంట్స్ వెళ్ళి జీవో నెంబర్ 46 రద్దు చేయాలని చెప్పని ఆమెకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీ హోటల్కి వస్తున్నారు, వారు వస్తే గనక మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి దీన్ని రద్దు చేయమని చెప్పని ఆమెకు ఇచ్చేస్తున్నారు. మా తరపున చెప్పండి అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం కలగజేసుకోవాల్సినటువంటి వాటిల్లో అనవసరంగా కలగజేసుకుంటే ఎట్లా ఉంటుందనే దానికి ఇది నిదర్శనం. అంటే పాప మా దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ నిరసన తెలియజేశారు. ఆ ముందు నిరసన తెలియజేసి చెప్పండి అని చెబుతున్నారంట. అసలు ఆవిడ సంబంధం లేని సబ్జెక్ట్ అది 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 ఆవిడ వ్యాపారం చేసుకొనివ్వకుండా అనవసరంగా ఆవిడ ట్రోల్ అవుతున్నారు, ఆవిడ బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అది అలా ఉందండి పరిస్థితి. అంటే ఏదైనా కానీ మీడియా ఒక లిమిటేషన్స్లో ఉండాలి, మరీ ఎక్కువ అతి చేయనీయకూడదు. మీడియాకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ అతి చేసేటువంటి సిస్టమ్ ఎక్కువైపోయింది. ఆమె ఏదో వ్యాపారం చేసుకుంటుంది, పాపం తక్కువలో మంచి భోజనం పెడుతుంది, అంతవరకు బాగుండేది. రోజు నలుగురు పోవటం, రోజు 4 ఇంటర్వ్యూలు చేయటం, రోజు ఆమెను ఇది చేయటం, చిన్నగా ఇది చేయటం, అది పెద్ద ఇది అవ్వటం. ఇప్పుడు ఆమెను అక్కడి నుంచి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేయటం, దాంతో సీఎం కార్యాలయం కలెక్ట్ చేసుకుని ఆమె నాడే ఉంచండి అని చెప్పటం, సీఎం గారు వచ్చి విజిట్ చేస్తారని చెప్పటం. సీఎం గారు వచ్చి విజిట్ చేసే పనికైతే అక్కడ ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆమె రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఏమన్నా అర్థం పర్థం ఆవిడికి సంబంధం లేదు, ఏం చేస్తారు. సరే, మురళి ఏపీలో నిరుద్యోగులు అదొక గోల. అయ్యా మురళి, ఏంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తానికి ఏపీలో విద్యార్థులు ఆందోళన చేసినట్లున్నారు కదా, ఏంటి అసలు ప్రభుత్వం ఏమన్నా ఆ విషయంలో ఏమైనా కొంచెం ఒక అడుగన్నా వెనక తగ్గే పరిస్థితి ఉందంటావా? అసలు ప్రభుత్వానికి అయితే తాను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు సార్. ఎందుకంటే ఇవాళ ఇంకొక సందర్భం కూడా ఉంది సార్. ఫిబ్రవరి 3 అంటే కనుక 2022లో అప్పుడు ఉద్యోగులందరూ కూడా చెలో విజయవాడకు పిలిపించారు సార్. లక్షలాదిగా తరలి వచ్చారు సార్. అంత తరలొచ్చి అంత ప్రభుత్వానికి సంబంధించి దేశవ్యాప్తం చూపంతా కూడా ఉద్యోగుల వైపు పడింది. అప్పుడే ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు, జస్ట్ ఒక మెట్టు కూడా వెనక్కి తగ్గలేదు. కానీ చాలా వ్యూహాత్మకంగా ఉద్యమాన్ని అణిచివేసిందండి. ఆ తర్వాత ఉద్యమాన్ని కూపించినటువంటి ఉపాధ్యాయులు అందరినీ కూడా రకరకాల వేధింపులు, రకరకాల వాళ్ళ మీద చర్యలు అన్నీ జరిగినాయి. కానీ ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో డిఎస్సి కావాలని చెప్పేసి ఏదైనా పర్ఫెక్ట్ డిఎస్సి వేయండి అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు సార్. అయితే డిఎస్సికి ప్రభుత్వం అయితే కొంత డిఎస్సిని వేసేందుకు సన్నద్ధమైంది సార్. కానీ ఆ డిఎస్సిలో పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కడ అవినీతి జరగకూడదు, అక్రమాలు జరగకూడదు, మీరు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం జరగాలి అని వారు ఆందోళన చేశారు సార్. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్కే పరిమితం అవుతుందండి. ఈ డిఎస్సి షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ అయ్యేటప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తే ఉద్యోగస్తులు అందరూ కూడా మళ్ళీ ప్రభుత్వం చెప్పుకుంటుంది, మేము నోటిఫికేషన్ వేసాం, ఏం చేయమంటారు, మాకు టైం లేదు, లేకపోతే మేము ఉద్యోగాలు ఇచ్చేసేవాళ్ళం అని. కానీ 4.5 ఏళ్ళగా లేదు సార్. చివరిలో 4 నెలలు 3 నెలలు ఉందనగా తీసుకొచ్చి నోటిఫికేషన్ వేస్తే నిరుద్యోగులకు ఏమైనా సంకేతాలు ఇస్తాయండి? ప్రభుత్వం ఏదో కంటి తుడుపు చర్యగా మాత్రమే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది, దీనివల్ల ఎటువంటి లాభం ఉండదు అని వాళ్ళు ముందుగానే గ్రహించారు. ఎందుకంటే డిఎస్సి అంటే దాదాపుగా కూడా వాళ్ళందరూ కూడా రేపు భావితరాలను తీర్చిదిద్దబోయే ఉపాధ్యాయ శిక్షణ పొందేటువంటి చదువుకున్న విద్యార్థులండి. వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనల్ని మప్పించేందుకు, మనల్ని ఓట్ల కోసమే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని చెప్పి ఈ రోజు వారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేసి ర్యాలీలు అయి చేశారండి. అయితే దాని పట్ల ఎక్కడ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు సార్. ఎందుకంటే ఎంత పెద్ద ర్యాలీలు చేసినా, ఎంత పెద్ద విమర్శ వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. ఎందుకంటే స్పందిస్తే తప్పును ఒప్పుకున్నట్టు అవుతుంది, లేదా తప్పు కాదని సమర్థించుకోవాల్సి వస్తుంది. అందుకని అలా స్పందించకపోతే గొడవే లేదండి, అసలు ఎవడో క్వశ్చన్ చేయడు. ఎలా అంత నిరసన చేశారండి, మళ్ళీ 2 రోజులు 3 రోజులకి మళ్ళీ నిరసన చేస్తారు, అప్పుడు పట్టించుకోదు, ఇంకొకసారి చేస్తారు, ఆ తర్వాత వాళ్ళకు కూడా ఓపిక చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళంతా నిరుద్యోగులు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అయితే చాలా వ్యూహాత్మకంగా ఎవరు ఎంత ఎదురు దాడి చేసినా మౌనమే దానికి అంగీకారమో లేదా మౌనమే అర్థమో ఏదో ఒకటి చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉంటారు సార్. అదే ప్రక్రియ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఆందోళనపై కూడా జరుగుతుంది సార్.
ఓకే రైట్ మురళి రైట్ నెక్స్ట్ నెక్స్ట్